ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 24 అధ్యాయాల వరకు వచ్చాము. ఈ వీడియోలో 24వ అధ్యాయము 41వ వచనం నుంచి 67 వచనాల మధ్య భాగంలో వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. 20వ ప్రశ్న అంటే గత వీడియోలో 19 ప్రశ్నలను పరిశీలించాము. ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా చూశాము. అందుకే ఈ వీడియోలో 20వ ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఇది మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 20వ ప్రశ్న, లాబాను బెతూయేలు అబ్రహాము దాసునితో చెప్పినదేమిటి? లాబాను బెతూయేలు అబ్రహాము దాసునితో చెప్పినదేమిటి? సమాధానం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునగాక అని ఉత్తరమిచ్చారు. 21, దాసుడు విలువగల వస్తువులు ఎవరెవరికిచ్చాడు? దాసుడు విలువగల వస్తువులు ఎవరెవరికిచ్చాడు? సమాధానం, ఆ సేవకుడు అనగా అబ్రహాము సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చాడు. 22వ ప్రశ్న, రిబకా యొక్క తల్లి సహోదరుడు దాసునితో చెప్పినదేమిటి? రిబకా యొక్క తల్లి సహోదరుడు ఇద్దరు కలిసి దాసునితో చెప్పినదేమిటి? సమాధానం, ఈ చిన్నదానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమెను తీసుకొని వెళ్ళవచ్చును అని అడిగారు. 23వ ప్రశ్న, రిబకాను ఆమె తల్లి అడిగినదేమిటి? రిబకా చెప్పినదేమిటి? రిబకాను ఆమె తల్లి అడిగినదేమిటి? రిబకా చెప్పినదేమిటి? సమాధానం, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని రిబకాను అడిగినప్పుడు రిబకా వెళ్ళేదను అని సమాధానమిచ్చింది. 24వ ప్రశ్న, రిబకా తల్లి సహోదరుడు కలిసి రిబకా వెంట ఎవరెవరిని పంపారు? రిబకా తల్లి సహోదరుడు ఇద్దరు కలిసి రిబకా వెంట ఎవరెవరిని పంపారు? సమాధానం, రిబకా వెంట వెళ్ళటానికి ఆమె యొక్క దాదిని పంపించారు, దాసీలను పంపించారు. 25, తల్లి సహోదరుడు కలిసి రిబకాను ఏమని దీవించారు? తల్లి సహోదరుడు కలిసి రిబకాను ఏమని దీవించారు? మా సహోదరి, నీవు వేళవేళకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని దీవించారు. 26, ఇస్సాకు ఎక్కడ కాపురం ఉండెను? ఇస్సాకు ఎక్కడ కాపురం ఉండెను? సమాధానం, ఇస్సాకు బేయేర్ లహాయి రోయి అన్నటువంటి ప్రాంతంలో మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉన్నట్టు వాక్యము తెలియజేస్తుంది. 27, ఇస్సాకు ధ్యానించుటకు ఎక్కడికి వెళ్ళాడు? ఏ సమయాన వెళ్ళాడు? ఇస్సాకు ధ్యానం చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడు? ఏ సమయాన వెళ్ళాడు? సమాధానం, ధ్యానం చేసుకోవటానికి పొలం వెళ్ళాడు. పొలములో వెళ్ళటంలో సాయంకాలమున వెళ్ళాడు. 28, రిబకా ఒంటె మీద నుండి ఎవరిని చూసింది? రిబకా ఒంటె మీద నుండి ఎవరిని చూసింది? సమాధానం, ఇస్సాకును చూసింది. ధ్యానం చేసుకోవటానికి వచ్చినటువంటి ఇస్సాకును చూసింది. 29, ఆ మనుషుడు ఎవరిని రిబకా అడిగింది? ఆ మనుషుడు ఎవరిని రిబకా అడిగింది? సమాధానం, ఇస్సాకును గూర్చి అబ్రహాము దాసుని అడిగింది. 30, రిబకా ముసుగు వేసుకొనుటకు కారణమేమి? రిబకా ముసుగు వేసుకొనుటకు కారణమేమి? సమాధానం,
దాసుడు ఇస్సాకును గూర్చి, ఇతడు నా యజమానుడని చెప్పగానే ఆమె ముసుగు వేసుకున్నది. 31. తాను చేసిన కార్యములన్నీ దాసుడు ఎవరికి వివరించాడు? తాను చేసిన కార్యములన్నీ దాసుడు ఎవరికి వివరించాడు? సమాధానం, ఇస్సాకునకు వివరించాడు. 32. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ ఎలా పొందాడు? ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ ఎలా పొందాడు? సమాధానం, ఇస్సాకు రెబెకాను పరిగ్రహించిన తర్వాత ఆమె అతనికి భార్య అయింది. ఇస్సాకు రెబెకాను ప్రేమించెను అని వ్రాయబడింది. ఇస్సాకు రెబెకాను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. 33వ ప్రశ్న, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం, ఈ అధ్యాయంలో 67 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలకు సమాధానాలను మనము చూశాము. ఈ సమాధానాలు, ఈ ప్రశ్నలు కాకుండా మీరు కూడా ధ్యానం చేస్తే మీకు కూడా అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా మీరు తెలుసుకున్నట ద్వారా వాక్యమందు దేవునిలో ఎదగగలరని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.